హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నికాన్ 5600 బేసిక్స్ అండ్ మాన్యువల్ సెట్టింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కెమెరా ఆన్ చేయడానికి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్లైడ్ బటన్ ఉంటుంది. ఆన్ చేస్తే ఇట్లా డిస్ప్లే అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను యూస్ చేసే లెన్స్ 70-300 mm లెన్స్. అండ్ ఇక్కడ డైల్ ఉంటుంది, కెమెరా డైల్ పైన ఉంటుంది. ఇక్కడ స్క్రోల్ చేస్తే మీరు మోడ్స్ అనేవి షిఫ్ట్ అవ్వచ్చు. ప్రోగ్రామ్ మోడ్, షటర్ ప్రయారిటీ అండ్ అపాచర్ ప్రయారిటీ, మాన్యువల్ మోడ్. ఎం అంటే మాన్యువల్ మోడ్. ఇక్కడ మాన్యువల్ మోడ్లో నేను ప్రస్తుతానికి పెట్టుకున్నాను, షూట్ చేస్తాను, చూపిస్తాను మీకు మాన్యువల్ మోడ్లో ఎట్లా షూట్ చేయాలి ఏంటని. ఇంకా డిస్ప్లే వచ్చేసి టిల్ట్ అండ్ ఫోల్డ్ డిస్ప్లే అండ్ టచ్ విత్ ఆపరేటింగ్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అపాచర్ అండ్ మిడిల్లో వచ్చేసి ఫోకల్ లెంత్ అండ్ లాస్ట్ ఐఎస్ఓ ఉంటుంది. ఇక్కడ నుండి మీరు టచ్ ఆపరేట్ చేసుకోవచ్చు. పైన మీకు చార్ట్ ఇచ్చాను, అపాచర్ అండ్ ఐఎస్ఓ, షటర్ స్పీడ్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా అబౌట్ సెట్టింగ్లోకి వెళ్తే ఇక్కడ పిక్చర్ కంట్రోల్ ఉంటుంది. పిక్చర్ కంట్రోల్స్ వచ్చేసి స్టాండర్డ్, పోర్ట్రైట్, మోనోక్రోమ్, ఇవన్నీ ఎఫెక్ట్స్ లైక్ వివిడ్, ఇవన్నీ ఎఫెక్ట్స్ మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ పిక్చర్ కంట్రోల్ ద్వారా. అండ్ నేను ప్రస్తుతానికి స్టాండర్డ్ కలర్స్లో పెట్టుకున్నాను. దెన్ ఆఫ్టర్ ఇమేజ్ సైజ్ వచ్చేసి లార్జ్ ఆర్ మీడియం, స్మాల్. లార్జ్ ఇమేజ్ సైజ్, మీరు ఏ ఇమేజ్ సైజ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇమేజ్ క్వాలిటీ జెపాక్, ఫైన్, రా ఫుటేజ్ అండ్ నార్మల్ ఉంటుంది. నేను ఫైన్లో పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ హై డైనమిక్ రేంజ్ హెచ్డిఆర్, ఆటోమేటిక్ ఆర్ హై, లో. నేను ఆటోమేటిక్లో పెట్టుకున్నాను. ఇంకోటి వైట్ బ్యాలెన్స్ డిపెండ్ అపాన్స్ మీరు షూట్ చేసే అవుట్డోర్ కండిషన్స్ అండ్ ఇండోర్ కండిషన్స్. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీరు తీసుకుంటే ఈ మోడ్స్ పెట్టుకోవచ్చు. అక్కడ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ నేను ఆటోలో పెట్టేసినాను. అండ్ ఐఎస్ఓ కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోకస్ మోడ్ కంటిన్యూగా ఫోకస్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆటో ఫోకసింగ్ కంటిన్యూగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏఎఫ్సి పెట్టుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్ ఫోకస్ కూడా పెట్టుకోవచ్చు, మీరు కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ మేటరింగ్ వచ్చేసి మ్యాట్రిక్స్ మేటరింగ్ అండ్ సెంట్రల్ వైడ్ మేటరింగ్ అని ఉంటుంది. మీరు స్పాట్గా సెంట్రల్ పిక్స్ తీయాలంటే సెంట్రల్ వైడ్ మేటరింగ్ పెట్టుకోవాలి. అండ్ మ్యాట్రిక్స్ వచ్చేసి గ్రూప్ పిక్స్కి యూజ్ అవుతుంది. ఇంకొకటి స్పాట్ అంటే మీరు తీస్తున్న ఆబ్జెక్ట్ని స్పాట్గా తీయొచ్చు. ఇంకొకటి ఎక్స్ప్లోరర్ వచ్చేసి ఆబ్జెక్ట్ మీద లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలి లైటింగ్ కండిషన్స్ని బట్టి. అండ్ దీన్ని మాన్యువల్గా టచ్ కంట్రోల్ కాకుండా బటన్స్ వైజ్గా ఆపరేట్ చేయాలంటే ఇక్కడ ఎఫ్ఎన్ బటన్ ఉంటుంది. ఎఫ్ఎన్ బటన్ ప్రెస్ చేసి అప్ సైడ్ ఉన్న వీల్ని మీరు స్క్రోల్ చేస్తే ఐఎస్ఓ రేంజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఐఎస్ఓ అంటే లైటింగ్ కండిషన్, తీస్తున్న పిక్ దగ్గర లైటింగ్ కండిషన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఐఎస్ఓ పెట్టడం వల్ల కూడా కొంచెం నాయిస్ వస్తుంది, సరిపడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఎన్ బటన్ పైన ఉన్నది ఫ్లాష్, నైట్ టైం లైటింగ్ లైన్ కండిషన్స్లో మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అపాచర్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ దగ్గర ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అప్ సైడ్ ఉన్న వీల్ని స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న అపాచర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. అపాచర్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అండ్ ఫోకల్ లెంత్ మీద బేస్ చేసుకుంటే మీరు మంచి పిక్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ షటర్, పైన వీల్ని మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న షటర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. షటర్ స్పీడ్ మీరు పెట్టుకున్నట్టయితే ఎక్కువ మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఫాస్ట్గా అనేది క్యాప్చర్ చేస్తుంది. షటర్ స్పీడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ని క్లిక్ చేయాలంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి షటర్ స్పీడ్ ఎక్కువ పెట్టుకుంటే క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ రిలీజ్ మోడ్, ఎఫ్ఎన్ కింద ఉన్న బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫ్రేమ్స్ వస్తాయి. ఇక్కడ సింగిల్ ఫ్రేమ్ మీన్స్ మీరు తీస్తున్న పిక్ సింగిల్ ఫ్రేమ్లో క్యాప్చర్ చేయాలంటే సింగిల్ ఫ్రేమ్ పెట్టుకోవాలి. కంటిన్యూస్, మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని ఫాస్ట్గా మీరు క్యాప్చర్ చేయాలంటే కంటిన్యూ ఫ్రేమ్స్లో పెట్టుకుంటే మీరు మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని ఫాస్ట్గా క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వైట్ మోడ్, మీరు తీస్తున్న పిక్ సౌండ్ అనేది క్వైట్ మోడ్లో పెట్టుకుంటే క్యాప్చర్ సౌండ్ అనేది రాదు. ఇంకొకటి టైమర్ అంటే గ్రూప్ పిక్స్ దిగుతున్నప్పుడు ఎవరు లేని సందర్భంలో ట్రైపాడ్ మీద పెట్టుకొని టైమర్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా టైమర్ క్యాప్చర్ చేస్తుంది మీ పిక్ అనేది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను తీసిన మాన్యువల్ మోడ్లో తీసిన పిక్స్ అనేవి ఈ వీడియో లాస్ట్లో మీకు క్లిప్స్లో యాడ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.